నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నేను మీ టిఎస్ఆర్. ముందుగా హెడ్లైన్స్. పురుషోత్తమపట్నం ప్రబల నిర్వాహకులతో సమావేశమైన శాసనసభ్యురాలు రజని. ప్రబల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించాలని కోరిన నిర్వాహకులు. బోయిపాలెం జాతీయ రహదారి ప్రక్కన సగం కాలిపోయిన మృతదేహం లభ్యం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించేందుకు సిద్ధం. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సాయిబాబా మందిరాన్ని సందర్శించిన రామారావు గురూజీ. ప్రత్యేక పూజల నిర్వహణ. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం. చిలకలూరిపేట పురపాలక సంఘానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు. చైతన్య లిటిల్ స్కూల్లో సైన్స్ ఎక్స్పోని ప్రారంభించిన శాసనసభ్యురాలు రజని. వివిధ ఆకృతులను ప్రదర్శించిన విద్యార్థులు. నిఖిల హైస్కూల్ నందు జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శన ప్రారంభించిన బలేటి వెంకటేశ్వరరావు. విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ శాస్త్రవేత్తలుగా మారాలని శాసనసభ్యురాలు విడదల రజని పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని చైతన్య లిటిల్స్ టాలెంట్ పాఠశాలలో సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం సైన్స్ ఎక్స్పోను పాఠశాల నేతృత్వంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి విద్యార్థి నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త సివి రామన్ అడుగుజాడల్లో పయనించాలని ఎమ్మెల్యే విడదల రజని పేర్కొన్నారు. చైతన్య లిటిల్స్ టాలెంట్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను ఎమ్మెల్యే ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవానికి ముందుగా సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. సివి రామన్ సాధారణ కుటుంబంలో జన్మించి భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి అంతర్జాతీయ శాస్త్రవేత్తగా ఎదిగారని పేర్కొన్నారు. సివి రామన్ సేవలను గుర్తింపుగా నోబెల్ బహుమతి లభించిందని వెల్లడించారు. విద్యార్థులు భౌతిక రసాయన శాస్త్రాలపై అవగాహన పెంపొందింపచేసుకుంటే ప్రతి ఒక్కరూ వారి విజ్ఞానాన్ని పెంపొందింపచేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు రోజురోజుకు పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందింపచేసుకొని మీరు సైతం నూతన ఆవిష్కరణలకు పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని వెల్లడించారు. విద్యార్థులు పరిశోధన రంగంలో ఆసక్తి చూపాలని తెలిపారు. సమావేశంలో ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి సుధాకర్, మండల విద్యాశాఖ అధికారి కె లక్ష్మీలు ప్రసంగించారు. కార్యక్రమంలో చైతన్య లిటిల్స్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన స్టాఫ్ తరపున, తల్లిదండ్రుల తరపున, మరి స్కూల్ యాజమాన్యం తరపున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు సార్. గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. First, let me congratulate the management, the principal and all the staff members for guiding in excellent way to all the students here. And I also congratulate all the students who have done who participated in. I'm extremely happy for your performance. And I would like to say a few words. I would like to advise few things for you. So whatever you do, whenever you do the project, you try to learn the concept behind this. You must try to learn the concept. Without concept, if you do it, then we cannot say anything to others, right? So when you learn the concepts, I observed that the management providing very conducive atmosphere to improve the quality of education here. For you, the 3 things you have to follow. You have to respect the elders, that is parents, particularly parents and teachers. You must have a faith on them first.
And when you have a faith, you can do wonders. That is first thing. Then whenever you learn something from your classes, say you have to learn the concepts. To learn the concepts, you have to go through the books, right? So then understand the various concepts and try to apply that for your daily applications, right? In several applications you can apply. That is the very important thing. I wish you all the best, and I am highly impressed on your work, whatever you have done. So many projects I have seen, excellent projects I have seen, and I wish you all the best. I also wish you to become, all of you must be join in various engineering professions and medical professions. Thank you very much for giving me this great opportunity. వాల్యుబుల్ వర్డ్స్ సార్ చెప్పినవి. ఫస్ట్ కావాల్సింది ఏంటి మనకి? వినయం, పెద్దల పట్ల రెస్పెక్ట్. సో మనకి విలువలు, వినయం ఇవి లేకపోతే మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా ఉపయోగం ఉండదు. సో అది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే కాన్సెప్ట్ అందరికి కూడా మీరు చేస్తుంది వెనక అది ఎలా ఆపరేట్ అవుతుంది, సర్క్యూట్ ఏంటి, ఏం వాడుతున్నాం, అదే ఎందుకు వాడాలి, సెన్సార్ ఏంటి, అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ప్రాజెక్ట్ చేస్తే ఉపయోగం. లేదంటే అక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళీ మీకు మర్చిపోతారు. సో యూ షుడ్ లెర్న్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ సార్, యువర్ వాల్యుబుల్ అడ్వైస్. నా వైర్ కాలుతో లాగవా? ఆ వైర్ కాలుతో లాగుతుంది. నాన్న పక్కకు రా. ప్రతాప్ సార్ వైర్ గుద్ది వెనక లాగవా? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న పురుషోత్తమ పట్టణంలో నిర్మించనున్న
ప్రభల నిర్మాణానికి పోలీసులు అనుమతి నిరాకరించారని ప్రభల నిర్వాహకులు శాసనసభ్యురాలు బెడద రజనీకి తెలిపారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ప్రభల నిర్వాహకులు ఎమ్మెల్యే బెడద రజనీని సంప్రదించారు. పోలీసు వారితో అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ తిరునాళ్ల మార్చి 11వ తేదీన జరుగుతుంది. ఈ నేపథ్యంలో పురుషోత్తమ పట్టణంలో 10 ప్రభల నిర్మాణాలు ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభల నిర్మాణానికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పురుషోత్తమపట్నం గ్రామ ప్రభ, బెడదలవారి ప్రభ, తోట పొల్లప్ప తాతవారి ప్రభ, చిన్నతోటవారి ప్రభ, బైరావారి ప్రభ, మండలనేని వారి ప్రభ, శ్రీ మండలనేని వారి ప్రభ, తోట కృష్ణమ్మ వారి ప్రభ, బ్రహ్మంగారి గుడి ప్రభ, యాదవరాజుల ప్రభ కమిటీల సభ్యులు ఎమ్మెల్యే బెడద రజనీని కలిశారు. పోలీస్ అధికారులతో మాట్లాడి ప్రభల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో చర్చించి అనుమతులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభల నిర్వాహకులు, ప్రజలు ఉన్నారు. పాఠశాలలకు సెలవులు అని వస్తున్న వార్తలు అవాస్తవమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ సాగుచూపి మార్చి 1వ తేదీ నుండి పాఠశాలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలు నిజం లేదని పేర్కొన్నారు. ఇటువంటి వార్తలను ఎవరూ వైరల్ చేయవద్దన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యథావిధిగా పాఠశాలలు నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు కూడా షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని వెల్లడించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులకు అలాగే అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి. నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అదేమిటంటే మార్చి 1 నుండి 4వ తేదీ దాకా ప్రభుత్వం పాఠశాలన్నిటికీ సెలవులు ప్రకటించిందని. ఈ వార్త అబద్ధం, అసత్యం. ఇది ఫేక్ న్యూస్. ఇటువంటి ఫేక్ న్యూస్ని ఎవరు రూపొందించారో వారి మీద చర్య తీసుకోమని మేము ఇప్పటికే పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశాము. ఇది ఒక వదంతి. పాఠశాలలు యథావిధిగా పని దినాల్లో 1 నుంచి 4వ తారీఖు దాకా పనిచేస్తాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు పాఠశాల విద్య సంచాలకుడు. ఎడ్లపాడు మండలంలోని బోయపాలెం, వంకాయలపాడు గ్రామాల మధ్యలో సగం కాలిపోయిన యువకుడి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి హైవే రోడ్ సర్వీస్ మార్గం పక్కన చెత్త కుప్పలో ఈ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. హత్య, ఆత్మహత్య, కుటుంబ సభ్యులే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోయపాలెం, వంకాయలపాడు గ్రామాల మధ్య సగం కాలిపోయిన 25 సంవత్సరాల వయసు ఉన్న యువకుడి మృతదేహం కనిపించింది. శరీరం సగం కాలిపోయినట్లు కనిపిస్తోంది. గోనె పట్టాలో చుట్టి తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. 50% కాలిపోయిన ఈ మృతదేహానికి కొద్ది దూరంలో బెల్టు, చెప్పులు లభ్యమయ్యాయి. దీని తాలూకు ఆనవాళ్లు, ఆధారాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనాథ శవాన్ని ఇక్కడ పడేశారా, లేక యాచకుడా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ దగ్ధం చేశారా, సమీప ప్రాంతానికి చెందినవాడా, చెత్త కుప్పల్లో దగ్ధం చేయాల్సిన అవసరం ఏమిటి వంటి విభిన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మొదటిగా శవం ఎవరిది అనే వివరాలను ఛేదించే దిశగా దృష్టి సారించిన పోలీసులు హైవే ఆనుకునే ఘటన జరగడంతో అంతటా కలకలం రేగింది. ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఏ చిన్న ఆధారం దొరికినా పూర్తిస్థాయి విషయాలు తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇలాగే ఉంది పైన అప్పటి ఉందా కాగితాలు ఎక్కువ ఉంటాయి కదా. ఈ రోజున ఎడ్లపాడు మండలము బోయిపాలెం గ్రామం హైవే పక్కనే సర్వీస్ రోడ్డు పక్కనే ఒక గుర్తు తెలియని శవము సుమారు 30 సంవత్సరాల 5 అడుగులు 4 అంగుళాలు ఉండొచ్చు సుమారు పొడవు. పూర్తిగా అంటే పార్షియల్గా బండి అయి ఉన్నాడు, కాలిపోయిన శవం అయి ఉన్నది. దాని గురించి పూర్తి వివరాలు మొత్తం కలెక్ట్ చేస్తే దాంట్లో అంటే సీనా బేస్లో వేరే వివరాలు ఏం రాలేదు. ఒక మాస్క్ ఒకటి దొరికింది. దీనికి సంబంధించి యాక్చువల్గా ఇతను చూసే దాన్ని బట్టి వేరే అవుట్ ఆఫ్ స్టేట్తో పాటు కనబడుతున్నాడు మనిషి. అయితే టోటల్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఐడెంటిఫై చేసి దీని గురించి యాక్షన్ తీసుకుంటాం. బోయిపాలెం వంకాయలపాడు మధ్యలో నేషనల్ హైవే రోడ్డు లెఫ్ట్ సైడ్ ఈస్టర్న్ సైడ్లో నిత్యం ఒక బర్నింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఇప్పుడు బర్న్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. అక్కడ ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ, ఏజ్ అబౌట్ 25 to 30 ఉండొచ్చు. బాడీ కూడా పార్షియల్గా బర్న్ అయ్యింది. బాడీని చూస్తే బాడీ దగ్గర ఉండే వస్తువుని బట్టి చూస్తూ ఉంటే ఇక్కడ దగ్గరలో ఉండే వ్యక్తి బాధలా కనిపిస్తుంది. అయినా సరే మేము చుట్టుపక్కల ఉండే స్పిన్నింగ్ మిల్స్ ఎంప్లాయీస్ని, చుట్టుపక్కల గ్రామంలో ఉండే అందరికీ పోలీస్ ద్వారా టామ్ వేయించేసి అతని యొక్క ఐడెంటిఫైడ్ ఎస్టాబ్లిష్ చేస్తే వాస్తవం మాకు తెలుస్తుంది. ఈ పోలీసు వారికి మీ యొక్క పత్రికా విలేకరులు కూడా ఈ కొంచెం వార్త కొంచెం హైలైట్ చేసి మాకు కొంచెం చూసిస్తే మేము కొంచెం సంతోషిస్తాం. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఈ నెల 28వ తేదీన మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు నక్కా కోటేశ్వరమ్మ తెలిపారు. సెంథిల్ వైద్యశాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శిబిరం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపం ఆవరణలో ఆదివారం ఉదయం 9 గంటలకు సెంథిల్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు నక్కా కోటేశ్వరమ్మ తెలిపారు. ఈ శిబిరంలో గుండె, ఊపిరితిత్తులు, పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. రోగులకు ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వారికి సదుపాయాలు అందే విధంగా వాలంటీర్లు సహాయ సహకారాలు అందిస్తారని కోటేశ్వరమ్మ వివరించారు. ఈ సదుపాయం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలంతా వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎక్కల రాజేష్, ట్రెజరర్ పెరుమళ్ళు సురేష్ బాబు, పూర్వపు అధ్యక్షులు పి నాగేశ్వరరావు, నక్కా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట తరపున అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా 28/2/2001 రేపు ఆదివారం నాడు ఇక్కడ ఆర్యవేశ కళ్యాణ మండపం నందు మెగా వైద్య శిబిరం జరుగుతుంది. ఈ శిబిరం అంతా కూడా ఈ శిబిరంలో సెంటినీ హాస్పిటల్స్ నుండి డాక్టర్స్ వస్తున్నారు. ప్రత్యేకంగా నిపుణులైన డాక్టర్స్ విచ్చేస్తున్నారు. వీరు ఎముకలు, ఊపిరితిత్తులు, కాలేయానికి అన్ని రకాల వ్యాధులకి పరీక్షలు చేసి సరిపడా మందులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా బీపీ, రక్తంలో షుగరు, గుండెకి సంబంధించిన వ్యాధులన్నింటినీ కూడా నిర్ధారణ చేసి అవసరమైన పరీక్షలు చేసి అన్నీ కూడా ఉచితంగా 2000 రూపాయలు విలువ కలిగిన పరీక్షలు, రక్త పరీక్షలు, అదేవిధంగా ఈసీజీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించి ఎవరైనా సరే అవసరమైనట్లయితే సెంటినీ హాస్పిటల్కి పంపించి అక్కడ ఉచిత వైద్యం చేస్తారు పేదలకు. కాబట్టి ఇటువంటి మంచి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, మరి ముఖ్యంగా పేదలు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మా లయన్స్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట తరఫున అందరము కూడా కోరుకుంటాము. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణంలో గోశాలకు శంకుస్థాపన చేశారు. 50 లక్షల రూపాయల వ్యయంతో గోశాలను నిర్మించనున్నారు. 20 గోవులను పోషిస్తూ నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. పురుషోత్తం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో 101 మంది భక్తులతో గోశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆలయాభివృద్ధి కమిటీ చైర్మన్ బద్రినేని శ్రీనివాసరావు నేతృత్వంలో 50 లక్షల వ్యయంతో గోశాల నిర్మిస్తున్నారు. 20 గోవులకు రక్షణ కల్పిస్తూ నిత్యం పూజిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సాయంత్రం శివదీక్ష చేసిన స్వాముల నేతృత్వంలో వైభవంగా ఒత్తుల పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. గోశాలకి సిటీ సాయిబాబా మందిరం నందు గోశాల నిర్మాణం చేయుటకు నిన్న భూమి పూజ చేయడం జరిగింది. భక్తులచే సుమారు 101 మంది భక్తులతో ఈ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇక్కడ గోమాత అంటే సమస్త దేవతలకి అర్థం. గోమాతను పూజించడం వల్ల సమస్త దేవతలందరూ కూడా పూజించినట్లే. గోమాత వల్ల ఎన్నో మంచి పనులు జరుగును. వారి కుటుంబాలు గోమాతను పూజించినట్లయితే సుఖ సౌకర్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, మరి అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో కూడా వాళ్ళ కుటుంబాలు విరజల్లుతాయి అని చెప్పని ఇది మరి సాక్షాత్ కూడా చూడటం జరుగుతుంది. మరి సుమారు మాకు ఒక 20 గోవులు ఉండటం జరిగింది. వీటన్నిటికీ సంరక్షణకై ధరణశ్రీ గో సంరక్షణ సమితి అని ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఒక సొసైటీ ఏర్పాటు చేసి, ఆ సొసైటీ ద్వారా ఈ గోశాల నిర్మాణం చేపట్టడం, గోవుల్ని సంరక్షించటం, అనేకమైన గోవుకు సంబంధించిన అన్నీ కూడా సేవ చేసుకోవడానికై మేమందరం కూడా సిద్ధమయ్యి మరి భూమి పూజ చేయడం జరిగింది. ఎలా అంటే ఈ పూజ కూడా మధ్యలో కృష్ణుడు పెట్టి ఆ కృష్ణుడు చుట్టూ కూడా గోవుల్ని ఉంచడం జరుగుతుంది. ఆ గోవుల చుట్టూ కూడా ప్రదర్శనలు చేయడానికి కూడా ఒక రౌండ్ ఆకారంలో నిర్మాణం సుమారు 50 లక్షల రూపాయల నిర్మాణంతో చేపట్టడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, విద్య, ఉద్యోగరీత్యా మొత్తం కూడా అందరూ కూడా పాడి పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ గోశాల నిర్మాణం చేపట్టి పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గోశాల నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈ గోశాల భూమి విరాళదాతగా మరి భూదాటి లక్ష్మీనారాయణ నాన్నగారి పేరు మీద కూడా సాయంత్రం ప్రోగ్రాం గురించి చెప్పు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి 108 మంది మహిళలతో నూతన వస్త్రాలతో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభోగంగా కోలాటాలతో, విద్యుత్ కాంతులతో, దీపావళి మందులతో చక్కగా ఎంతో వైభవంగా జరుగుతుంది. కావున మన చిలకలూరిపేట ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం చూసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మార్చి నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చిలకలూరిపేట పురపాలక సంఘానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. బాక్సులను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. భద్రతలు ఉన్న గదుల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ అభ్యర్థులు ప్రచార పర్వాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు వారి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదిక నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పలు పోలింగ్ బూత్లను మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర పరిశీలించి ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో బ్యాలెట్ బాక్సులు రావడంతో వాటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్ర పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా ఉండే విధంగా నిల్వ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ రహీం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఆధార్ మేరకు మనం ఎలక్షన్ ప్రాసెస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మనకి 28వ తారీఖు 3 గంటల వరకు ఏదైతే 22 వార్డు టీడీపీ, అదేవిధంగా 25, 26 వార్డుల్లో వైసీపీ, 26, 27 వార్డులో వైసీపీ క్యాండిడేట్స్ చనిపోయినందువల్ల వాళ్ళ వరకు ఒక నామినేషన్ వేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పలానా వాళ్ళకి నామినేషన్ ఫామ్స్ ఇవ్వండి, ఆ నామినేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా ఒక నామినేషన్ అనేది 22 తెలుగుదేశానికి, 26, 27 వైసీపీకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు మనకి బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మండలాలైనటువంటి చిలకలూరుపేట, కోసూరు మండలం నుంచి బ్యాలెట్ బాక్స్ తెచ్చుకోవాల్సిందిగా తెలియజేశారు. వాటిని తీసుకురావడం జరిగింది. బ్యాలెట్ బాక్స్ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఎలక్షన్కి సంబంధించి ట్రైనింగ్ అనేది కూడా పీఓస్ ఏపీఓస్కి ఆర్డర్స్ రావడం జరిగింది. ఆర్డర్స్ కూడా ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ పీఓస్కి ఏపీఓస్కి 4వ తారీఖు 8వ తారీఖు సిఆర్ కాలేజీలో ఆడిటోరియంలో మనం ట్రైనింగ్ క్లాసెస్ అనేది కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ప్రాసెస్ కూడా కౌంటింగ్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, అదేవిధంగా స్ట్రాంగ్ రూము, కౌంటింగ్ కూడా 4 కూడా సిఆర్ కాలేజీని ఐడెంటిఫై చేశాము. వీటన్నిటి మీద మనం కూడా ఎలక్షన్ ప్రాసెస్లో సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ అఫీషియల్స్తో కానీ మిగతా వాళ్ళతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి శాంతి భద్రతల మీద కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకోవడానికి చర్యలు చేయాలి. భారతదేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో 8, అస్సాంలో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం ప్రకటించారు. కేరళ 140, అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమ బెంగాల్ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో అసెంబ్లీలోని స్థానాలు 824 ఉన్నాయి. వీటితో మొత్తం ఓటర్లు 18.68 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2.70 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో పాటు 4 పాల్గొనాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. రోడ్ షోలో 5 వాహనాలకే అనుమతి మంజూరు చేశారు. 80 ఏళ్లు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం కల్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రం ప్రతి 1000 మందికి ఒకటి ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఆన్లైన్ విధానంలో అభ్యర్థుల నామినేషన్ దాఖలకు అవకాశం కల్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్నాయి. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన చేయనున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని వాసవి నగర్లో శ్రీ నిఖిల హైస్కూల్ ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల డైరెక్టర్ వలేటి వెంకటేశ్వర ఆధ్వర్యంలో సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఆకారాల్లో తయారు చేసిన సైన్స్ పరికరాలను ప్రదర్శించారు. పరికరాల పనితీరు గురించి వివరించారు. ఆకాశం నీలిరంగులో ఉంటుందని, సముద్రం కూడా నీలిరంగులో కనబడుతుందని పాఠశాల డైరెక్టర్ వలేటి వెంకటేశ్వర పేర్కొన్నారు. శ్రీ నిఖిల హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ సూర్యకాంతిలోని సప్తవర్ణాల్లో నీలికాంతి ఎక్కువగా వెదజల్లబడుతుంది. ఫలితంగా ఆకాశం, సముద్రం నీలిరంగులో కనబడతాయని తెలిపారు. దీనినే కాంతి పరిక్షేపణం, స్కేటరింగ్ ఆఫ్ లైట్ అని పిలుస్తామని వివరించారు. భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ అనేక పరిశోధనలు నిర్వహించడంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. ఇదే తరహాలో ప్రతి విద్యార్థి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని వెల్లడించారు. అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణుధర్మాలు అధ్యయనం చేసే అవకాశం ఉంటుందని, అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణుధర్మాలు అధ్యయనం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. స్ఫటికంలో పరమాణువుల అమరిక, స్ఫటిక జాలకం, స్ఫటికీకరణ, జల వంటి విషయాలపై విద్యార్థులు ఆసక్తి పెంపొందించేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. About things we get from plants. First one, fresh air. Second one, fruits. Third one, vegetables. Fourth one, grains. Fifth one, pulses.
Sixth one. My name is Sri Vidya. I am studying in third class. My school name is Sri Nikila Techno School. I am speaking about leaf, side beam, leaf blade, moving, tomato. Good morning to all. My name is Mary. I am studying 8th class in Sri Nikila Techno School. First of all, happy National Science Day to all. Today I am telling about C.V. Ramanujan. His full name is Chandrasekhar Venkata Ramanujan. He was born on 7th November 1888. He was the son of Hindu Brahmin parents. He discovered the Raman effect. With the help of his student, he discovered that the light passing through the transparent material, the diffracted rays can form to deviated. They are called Raman effect. He won the 1930 Nobel Prize on his Raman effect. Zinc metal. The container also serves as negative terminal. The carbon rod is also serves as in the center. The carbon rod is also serves as positive terminal. The carbon rod is surrounded by mixtures. Good morning to one and all. My name is Shushita from 6th class. Today my topic is terrestrial animals. Terrestrial animals that live on land are called terrestrial animals. Most of the animals breathe through lungs, but insects breathe through spiracles and thecal system. Method. The process of selection of different components of the mixture of them over the appropriate. Good morning all of you. My name is Chandrika. I am studying in 2nd class. My school name is Sri Nikila High School. Today we are celebrating Science Day. The animals that live in the forest are called wild animals. Thank you. Good morning one and all. Welcome to National Science Day. We are studying in Sri Nikila Techno School in 4th class. We should about tell food chain. Grass is generally eaten by grasshopper. These grasshoppers are eaten by snakes, frogs. These frogs are eaten by snakes. Finally, the snakes are eaten by eagles. This total process is done by the from inlet chain. So the I would like to explain to water cycle. Water cycle starts with the process of evaporation. Evaporation. This is the process of water into gas. Changes water into gas means water vapor. After that condensation takes place. Sir and my dear friends, my name is Isaac Newton. I was born on 25th December in 1642. I was a great English physicist and mathematician who is widely regarded as one of the most influential scientists of all time and as a key figure for the scientific revolution. I have the principle of formulated the law of motion and discovered the universal gravitational that dominated scientists. We all the scientists physical universe for the gravitational. I am John Pristalia. I am born on March 13, 1733 in Bristol Featherheads in England. I am English luxury man, political theorist and physical scientist who was conducted to advance and labor Good morning all of you. ఈరోజు
చిలకలూరిపేటలోని వాసవి నగర్లో గల శ్రీనిఖిల టెక్నో స్కూల్లో సైన్స్ డే జరుపుకుంటున్నాం. సార్ సివి రామన్ కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28వ తారీఖు 1928 దాని గుర్తుగా నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీనిఖిల టెక్నో స్కూల్ విద్యార్థులు అనేక ప్రాజెక్టులు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు రోల్ ప్లే కూడా నిర్వహించారు. సైన్స్ యొక్క ప్రాధాన్యతని వివరిస్తున్నారు. సైన్స్ మన జీవితంలో ఏ విధంగా భాగము, సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి ఇంతకుముందు మనం కనుగొన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు వాళ్ళు ప్రదర్శించారు. అదేవిధంగా మరి ఎంతోమంది శాస్త్రవేత్తలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి సైన్స్లో అనేక విషయాలు కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కోవటం వల్లే మనం ఈరోజు ఇంత కంఫర్టబుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాము. మరి మున్ముందు కూడా మనము మరి సైన్స్లో ముందుండాలంటే ఇప్పటి నుంచే విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ఆసక్తి పెంపొందాలంటే ఇలాంటి సైన్స్ ప్రాజెక్టులు బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ ప్రాజెక్టును మరి చేసినటువంటి మా విద్యార్థులకు మరియు స్టాఫ్ మెంబర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన శ్రీనిఖిల టెక్నో స్కూల్ ఆవరణయందు సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన శ్రీనిఖిల టెక్నో స్కూల్ డైరెక్టర్ వల్లేటి వెంకటేశ్వరరావు గారు, అదే మాదిరిగా ఆయన సతీమణి పాల్గొన్నారు. దీనికి చాలా సంతోషం. మరి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించినందుకు మరి చాలా ఆనందంగా ఉంది. రేపు మన సైన్స్ డే సందర్భంగా సివి రామన్ సైంటిస్ట్ మీరు వినమంటారన్నమాట. ఆ సివి రామన్ ఆవిష్కరించినటువంటి రామన్ ఎఫెక్ట్ పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను మనం వెలికితీయటం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలు అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు. అందువల్ల ప్రతి స్టూడెంట్లో కూడా ఎంతో మేధశక్తి దాగి ఉంటుంది. మరి ఆ మేధశక్తి అనేది మనం ఈ వేదిక ద్వారా వాళ్ళు ఉన్న శక్తి సామర్థ్యం మొత్తం కూడా మనం బయటికి తీసి ఈ సమాజానికి అందించడం ద్వారా ఒక మంచి పని చేసుకోవడం అవుతాం. అదే మాదిరిగా ఏ ఒక్కరు కూడా పుట్టుతూ పెద్దవాళ్ళు గొప్పవారు కాలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్గా ఇక్కడ ఏ ఒక్కరు కూడా కష్టపడి తను ఏదైతే సాధించాలనుకుంటాడో దానికోసం నిరంతరం కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ మేధావులు ఎంతోమంది మేధావులు ఎన్నో రకాల ఆవిష్కరణలు కనుక్కున్నారు. తద్వారా సమాజానికి ఎంతో సందేశాన్ని ఇచ్చారు. మరి ఇక్కడ ఈ సైన్స్ ఈనాడు ఇంత డెవలప్ అవుతుందంటే, ఇంత పురోభివృద్ధి చెందుతుందంటే ఆనాడు మేధావులు శాస్త్రవేత్తలు వారి యొక్క కృషి కలిసి. మరి ఇప్పుడు మనం చీకటిని కూడా లెక్క చేయకుండా పగలతో పాటు మనం చూస్తున్నాం. అంటే ఆనాడు థామస్ ఆల్వా ఎడిసన్ ఒక ఎలక్ట్రిక్ బల్బ్ కనుక కనుగొనకపోయినట్టయితే మనం ఈనాటి ఈ వెలుగులు చూడని పరిస్థితి. అదే మాదిరిగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా సమాజానికి ఏదైనా సరే ఒక మంచి సందేశాన్ని పంపించడం అనేది సంతోషంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని చిలకలూరిపేట ప్రాంతంలోని పలు దేవాలయాలను రామారావు గురువు సందర్శించారు. పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంను సందర్శించారు. రామారావు గురువు వద్ద భక్తులు ఆశీస్సులు తీసుకున్నారు. నిత్యం భగవంతుని భక్తి శ్రద్ధలతో నిత్యం పూజించాలని రామారావు గురుస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని పూజించారు. అనంతరం గోశాల గాయత్రి స్తూపాన్ని సందర్శించారు. అనంతరం జాతీయ రహదారి సమీపంలో ఉన్న నిదానంపాటి లక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని పూజించారు. రామారావు గురువు వద్ద భక్తులు ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్ సిహెచ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
శ్రీలక్ష్మమ్మ శ్రీ విధానపాటి అమ్మ మహాలక్ష్మమ్మ జై జై లక్ష్మమ్మ జై శ్రీలక్ష్మమ్మ శ్రీ ముగ్గుడి గ్రామాల అమ్మ మహాలక్ష్మమ్మ జై జై లక్ష్మమ్మ జై శ్రీలక్ష్మమ్మ శ్రీ విధానపాటి అమ్మ మహాలక్ష్మమ్మ జై జై లక్ష్మమ్మ. మీరు రండమ్మా. ఉండాలి ఆ తల్లి మా మీరందరూ ఏంటమ్మా గమక అటండి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చక్కగా చెల్ల విజయ్ కుమార్ గారు చైర్మన్ గారు గుడి చక్కగా నిర్మించారు. దాతల సహాయ సహకారాలతో చాలా బాగున్నది. గుడి అద్భుతంగా ఉన్నది. భక్తులందరూ కూడా ఈ ఆలయానికి ఆ స్వామిని దర్శించి చక్కగా పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఒప్పుడి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కూడా నిర్మాణం జరుగుతున్నది. చక్కగా అక్కడ అమ్మవారు వెలిశారు. భక్తులందరూ కూడా ఒకసారి ఆలయాన్ని వచ్చి తిలకించవలసిందిగా కోరుచున్నాం. నాదెండ్ల గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి దేవస్థాన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని వెల్లడించారు. భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 6 గంటలకు గణపతి హోమం, ఉదయం 11 గంటలకు మొక్కపాటి బ్రహ్మం మాస్టర్ బృందంతో కోలాట ప్రదర్శన ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు స్వామివారిని అన్నప్రసాదాన్ని అన్నదాన రూపంలో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. భక్తులు దేవాలయానికి హాజరై స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని చిలకలూరిపేట పురపాలక సంఘంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి దేవరపల్లి రవీంద్ర తెలిపారు. 38 వార్డులలో ఎన్నికలు నిర్వహించేందుకు 51 పోలింగ్ కేంద్రాల్లో 114 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 3 వార్డులకు 28వ తేదీన నామినేషన్లు స్వీకరించుతున్నట్లు తెలిపారు. మార్చి 10వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు మార్చి 14వ తేదీన సిఆర్ కళాశాలలో ఉంటుందని తెలిపారు. మార్చి 10న జరగనున్న మున్సిపల్ పోలింగ్కు చిలకలూరిపేట మున్సిపాలిటీలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ అధికారి దేవరపల్లి రవీంద్ర తెలిపారు. పోలింగ్కు సిద్ధం చేస్తున్న బ్యాలెట్ బాక్సులను కమిషనర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 38 వార్డులలో మొత్తం 51 పోలింగ్ కేంద్రాల్లో 114 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎన్నికలు కాబట్టి 114 పోలింగ్ బూతులలో 114 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నట్లు తెలిపారు. 18 బాక్సులు రిజర్వర్లో ఉంచుతామన్నారు. 22, 26, 27 వార్డులలో నామినేషన్ వేసిన 3 అభ్యర్థులు మరణించిన నేపథ్యంలో సంబంధిత పార్టీల వారి నుంచి ఈ నెల 28 ఆదివారం నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటలలోపు నామినేషన్లు వేసేవారు రావాలని సూచించారు. అదేవిధంగా మొత్తం 669 పోలింగ్ ఆఫీసర్లు నియమించడం జరిగిందని వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సిఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి బందోబస్తుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
చిలకలూరిపేట మండలంలోని బొప్పిడి గ్రామ శివారు జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో విశేష అర్చనలు నిర్వహించారు. మాఘమాసం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని విశేష అర్చనలు చేశారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మాసాలన్నింటిలోకి మాఘమాసం విశిష్టమైనది. మాఘమాసంలో సూర్య భగవాన్ని పూజించే రథసప్తమి, విష్ణుమూర్తిని పూజించే భీష్మ ఏకాదశి, సరస్వతీదేవికి ప్రీతిపాత్రమైన శ్రీ పంచమి, శివుణ్ణి పూజించే మహాశివరాత్రి, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి, ఇలా సకల దేవతలను కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసమే మాఘమాసం అని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పలు ప్రత్యేకతలకు విశిష్టమైన పౌర్ణమిని పురస్కరించుకొని బొప్పిడి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి మూల విరాట్కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో మంత్రపుష్పం జపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు చరణ్, చక్రవర్తి, పవన్, అంజిబాబు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి సాయిబాబు, సిబ్బంది సాంబశివరావు, త్రిపురారెడ్డి, నాగబాబు, జమలయ్యలు పర్యవేక్షించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.